ఫ్రెండ్స్, ముందుగా దొండకాయ పకోడీకి అయితే దొండకాయలను ఒక పావు కిలో ఇలా తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇంత సన్నగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ దొండకాయ పకోడీ. ఇలా కనుక సన్నగా కట్ చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగుందో. మన ఇష్టం ఫ్రెండ్స్, ఎంతైనా తీసుకోవచ్చు. నేను ఒక 1/4 కిలో దొండకాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు అన్నీ ఇందులో వేసేసుకున్నాను. మరీ రెడ్గా ఉండే అయితే వేసుకోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే అవి కొద్దిగా పుల్లగా ఉంటాయి. ఇలా ఉండాలి, అప్పుడే టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఇందులోకి కొద్దిగా చూడండి కారము, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా వాము, పచ్చిమిర్చి, పసుపు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా బియ్య పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే క్రిస్పీనెస్ కోసము. లేకపోతే మనం